ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈయాలటి కిసాన్ వాణి కార్యక్రమంలో పుచ్చకాయ సాగులో మెలకువలు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో మిరప పంట సాగు అనుభవాలు గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడికి చెందిన రైతు ఇటాంకార్ సుధాకర్తో ముచ్చటలింటారు. ముందుగా వాతావరణ సూచన. గడిచిన 24 గంటల్లో ఆకాశం చాలా వరకు మేఘావృతమయ్యుండి గాలిలో తేమ 59% నమోదైంది. గాలి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వీచింది. నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల సెల్సియస్. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఇయాల క్వింటాల్ పత్తి ప్రైవేటు వారి ధర 7,100 రూపాయలు పలకగా సీసీఐ వారి కనీస మద్దతు ధర 7,421 రూపాయలు పలికింది. రైతన్న పంట వేసిన కాడి నుండి అది చేతికొచ్చేదాకా తన సాగులో వచ్చే ఇబ్బందులకు, సమస్యలకు, ఇంకా ఎగుసంతో ముడిపడి ఉన్న పాడి పరిశ్రమ, పశువుల పెంపకం గురించి, ఇంకా ఏ రకాల భూముల్లో ఏ రకాల పంటలేస్తే అనుకూలం అన్న విషయాలన్నిటి గురించి ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన నిపుణులు, శాస్త్రవేత్తలచే సలహాలు, సూచనలు ఇప్పించే కార్యక్రమమే కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం పుచ్చకాయ సాగులో మెలకువలు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట పెట్టింది బి అఖిల. నమస్కారం సార్. నమస్కారం అండి. వేసవి కాలం కోసం రైతులు గిప్పటి సందే విస్తారంగా వేసుకునే తీగ జాతికి చెందిన పంటల్లో ఈ పుచ్చకాయ సాగు ఒకటి. అయితే ఈ పుచ్చకాయతోని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లేకపోలేదు. అయితే ఈ పుచ్చకాయను ఏ సమయంలో విత్తుకోవాలి, ఎలాంటి వాతావరణ పరిస్థితులు దీనికి అనుకూలమో చెప్పండి సార్. పుచ్చకాయ అనేది తక్కువ కాలంలోనే, అంటే రకాన్ని బట్టి 65 నుంచి 80 రోజుల లోపల్లో కోతకు వచ్చేసి మంచి దిగుబడినిచ్చి మంచి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి పంట. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే కనుక ఇప్పుడు మనం పుచ్చ విత్తుకునడానికి అనుకూలమైనటువంటి సమయం సాధారణంగా డిసెంబర్ 2వ పక్షం నుంచి జనవరి చివరి వారం వరకు కూడా పుచ్చను విత్తుకోవచ్చు. ఒకవేళ ఆలస్యమైనట్లయితే కనుక ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా విత్తుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి పంట. అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసినప్పుడు పుచ్చ సాగుకు పొడి వాతావరణం అనుకూలము, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండాలి, అదేవిధంగా పొడి వాతావరణం ఉండాలి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక 23 నుంచి 27 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటే కనుక పుచ్చలో మంచి ఎదుగుదల బాగుండి, పూత అదేవిధంగా కాత ఎక్కువగా ఉండి అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉన్నటువంటి పంట. మరి పుచ్చకాయలో ఎలాంటి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి? ముఖ్యంగా దీంట్లో చాలా వరకు సూటి రకాలు అందుబాటులో ఉన్నాయి. సూటి రకాల విషయానికి వచ్చినప్పుడు అయితే అసాయి ఎమోటో కావచ్చు, అదేవిధంగా షుగర్ బేబీ, అర్కా మానిక్, అర్కా జ్యోతి ఇలాంటి సూటి రకాలు. వీటిలోనే అంటే ఇవి త్వరగా కాతకు వచ్చేటటువంటి రకాలు. ఇందులోనే కొంత ఆలస్యంగా కోతకు వచ్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండే రకాలు చూసినట్లయితే కనుక దుర్గాపూర్ కేసర్, దుర్గాపూర్ మీఠా అనేటటువంటి రకాలు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా మన చుట్టుపక్కల చూసినట్లయితే మన ఆదిలాబాద్ పట్టెలో రైతులు ఎక్కువ మొత్తంలో ఈ సంకర రకాలను, ప్రైవేట్ హైబ్రిడ్ను సాగు చేస్తున్నారు. వీటిలో మనం ఉదాహరణ కొన్ని చూసినట్లయితే కనుక మాధురి రకం కావచ్చు, మధుబిందు, షుగర్ క్వీన్, సాగర్ కింగ్, మెలోడీ ఇలా అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇదేంటంటే మన యొక్క అనుకూలతను బట్టి ఈ రకాన్ని ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. పుచ్చకాయలో ఎటువంటి రకాలు ఉంటాయి అనేది తెలియజేసిండ్రు సార్. ఇప్పుడు ఈ విత్తనం ఎన్నుకున్న తర్వాత దాన్ని ఎట్లా విత్తుకోవాలి? పుచ్చను 2 పద్ధతుల్లో సాగు చేసుకోవచ్చు. సంప్రదాయ పద్ధతి అంటే కనుక కాలువలు చేసుకొని, అంటే 60 సెంటీమీటర్ల వెడల్పుతో కాలువలు, దాదాపుగా 2 ఫీట్ల వెడల్పు, అదేవిధంగా కాలువల మధ్య దూరము 7 నుంచి 8 ఫీట్ల దూరం ఉండేటట్లుగా చూసుకొని ఈ ఒడ్డు పైన మడుల పైన
మనము ఈ పుచ్చను 50 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవచ్చు. ఇది సంప్రదాయ పద్ధతి. అదే మనం అధునాతన పద్ధతి చూసినట్లయితే కనుక ఎత్తుమడులు తయారు చేసుకోవాలి. ఎత్తుమడులు చూసినప్పుడు 90 సెంటీమీటర్ల వెడల్పు, 30 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లుగా చూసుకోవాలి. ఈ మడుల మధ్యలో మనం అంతర్కృషి చేయడానికి, అదేవిధంగా మందులు పిచికారీ చేసుకోవడానికి 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇటువంటి మడుల పైన మనము డ్రిప్ పైపుని పరుచుకొని ఈ మల్చింగ్ షీటు వేసినట్లయితే కనుక ఆ తర్వాత మనము విత్తనాలను 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా జిగ్జాగ్గా అంటే వంకర టింకరగా విత్తుకున్నట్లయితే కనుక మనం ఏంటంటే ఈ డ్రిప్ ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. అదేవిధంగా మల్చింగ్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ కలుపు సమస్య ఉండదు ఒకటి. తర్వాత నీరు కూడా ఎప్పుడు కూడా పంటకు మొదటి దశ నుంచి కూడా చివరి వరకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మంచి ఎదుగుదల ఉండి మంచి దిగుబడి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ పుచ్చకాయ పంటకు ఎసుంటి రకాల ఎరువులు వేస్తే మంచిగా? ఎరువుల విషయానికి వచ్చినప్పుడు పుచ్చలో ముఖ్యంగా మంచి దిగుబడి, మంచి నాణ్యమైనటువంటి కాయలు, మంచి రుచికరమైనటువంటి, మంచి ఎరుపు రంగుతో కూడినటువంటి, ఎక్కువగా తీయగా ఉండేటటువంటి కండ దీంట్లో వృద్ధి చెందాలంటే సేంద్రియ ఎరువులను ఎక్కువ మొత్తంలో అందించాలి. అంటే సేంద్రియ ఎరువుల విషయానికి వస్తే కనుక పశువుల ఎరువు అయితే కనుక 4 నుంచి 6 టన్నులు ఒక ఎకరానికి, లేదా వర్మీ కంపోస్ట్ అయితే కనుక ఒక ఎకరానికి 2 నుంచి 3 టన్నుల చొప్పున అందజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా రసాయన ఎరువుల విషయానికి వస్తే కనుక ప్రతి ఎకరానికి 40 కిలోల భాస్వరము, అదేవిధంగా 40 కిలోల నత్రజని, 20 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను అందజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా వీటిని నేరుగా నేల ద్వారా అందించినప్పుడు నత్రజని అయితే కనుక 2 భాగాలు విడదీసి, అంటే మనం చివరి దుక్కిలో 20 కిలోల నత్రజని, అదేవిధంగా పంట విత్తిన 25 రోజుల తర్వాత మిగతా 20 కిలోల నత్రజనిని అందజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే మనం ఫెర్టిగేషన్ పద్ధతి అంటే కనుక డ్రిప్పులో నీటితో పాటుగా ఎరువులను అందజేసే పద్ధతిని ఫెర్టిగేషన్ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో అయితే కనుక ఇదే సిఫారసు చేసిన ఎరువుల మోతాదును మనము సమపాలుగా విభజించుకొని ప్రతి 3 రోజులకు ఒకసారి ఇచ్చినట్లయితే కనుక వీటికి మొక్కల్లో ఎదుగుదల మొదటి నుంచి కూడా మొలకెత్తే దశ నుండి కూడా చివరి కోత దశ వరకు కూడా చాలా ఆశాజనకమైనటువంటి ఎదుగుదల ఉండి మంచి దిగుబడులు పొందేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రధాన ఎరువులతో పాటు సూక్ష్మ పోషకమైనటువంటి బోరాన్ అనేది కూడా ఈ పుచ్చలో మంచి దిగుబడులు తీసుకురావడానికి ఒక ముఖ్యమైనటువంటి పోషకము. ఈ యొక్క బోరాన్ చూసినట్లయితే కనుక తొలి దశలో అంటే పంట 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా పూత మరియు పిందె దశలో చూసినప్పుడు ఈ బోరాన్ని లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పిచికారి చేసినట్లయితే కనుక మనకు ఎక్కువ మొత్తంలో పూలు వచ్చి మంచి దిగుబడి వచ్చేటటువంటి అవకాశం అనేది కనబడుతుంది. ఈ పుచ్చకాయ సాగులో సస్యరక్షణ విషయానికి వస్తే ఈ పుచ్చకాయ పంటను ఎసుంటి పురుగులు, తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుందంటారు? పుచ్చలో ముఖ్యంగా మనం అంటే సమయానుగుణంగా ఎరువులను అందించడం, అదేవిధంగా తగిన మోతాదులో నీటి తడులు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని సమస్యల వలన, ముఖ్యంగా చీడపీడల వలన దిగుబడులు తగ్గిపోయేటువంటి అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా దీనిలో పురుగుల విషయానికి వస్తే కనుక పంట విత్తిన తొలి దశలోనే పాము పొడ తెగులు అని కనబడతాం. లీఫ్ మైనర్ అంటారు. అంటే ఆకులపైన పాము చారలాగా కనబడతా ఉంటాయి. అవి ఆకులలో ఉన్నటువంటి పత్రహారితాన్ని తినడం వలన ఆ విధంగా మనకు లక్షణాలు కనబడుతుంటాయి. ఈ యొక్క పాము పొడ పురుగు ఏదైతే ఉన్నదో దీన్ని నివారించడానికి మలాథియాన్ అయితే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఫిప్రోనిల్ అయితే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా తొలి దశలో గుమ్మడి పెంకు పురుగు అనేటటువంటి పురుగు కూడా ఆశిస్తుంది. ఈ యొక్క పురుగు ఆశించే విధానం చూస్తే కనుక పిల్ల పురుగులు అయితే కనుక వేర్ల భాగాన్ని, కాండాన్ని కొరికి తినడం జరుగుతూ ఉంటుంది. తల్లి పురుగులు అయితే నారింజ రంగులో ఉండి ఈ యొక్క పువ్వులను, ఆకులను తినేయడం వలన నష్టం అనేది జరుగుతుంటుంది. వీటిని నివారించడానికి అయితే కనుక ట్రైక్లోర్ఫాన్ అనేటటువంటి మందును మనము లీటర్ నీటికి 1.25 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా వీటితో పాటు తామర పురుగులు ఎప్పుడైతే ఉష్ణోగ్రతల ఉధృతి అనేది పెరుగుతూ ఉంటుందో క్రమేపీ ఫిబ్రవరి నెల నుంచి కూడా ఈ యొక్క పుచ్చలో తామర పురుగుల సమస్య అనేది అధికంగా కనబడుతూ ఉంటుంది. అంటే ఈ తామర పురుగుల సమస్య పెరిగినప్పుడు ఆకులు ముడతలు పడినట్లుగా దగ్గరగా రావడము, మొక్కల లోపల ఎదుగుదల తగ్గిపోయినట్లుగా పూత పట్టకపోవడం లేదా పూత రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది.
అటువంటి అప్పుడు మనం ఈ తామర పురుగులు ఏంటంటే గోధుమ రంగులో కానీ లేత పసుపు రంగులో కానీ కనపడుతూ ఉంటాయి. చాలా చిన్నగా ఉంటాయి. మనము ఈ యొక్క పురుగులను గుర్తించాలంటే కనుక ఒక తెల్లటి పేపర్ తీసుకొని మన మొక్క యొక్క కొమ్మలను వాటిపైన మనం దులిపినప్పుడు ఈ పురుగులు అనేవి ఆ తెల్లటి పేపర్ పైన పడి మనకు కనబడుతూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో మనం ఫిప్రోనిల్ అనేటటువంటి మందునైతే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా రసం పీల్చే పురుగులైనటువంటి పేనుబంక కూడా ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో వేప నూనె అయితే కనుక 10,000 ppm గాఢత కలిగిన వేప నూనెను లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే కనుక ఈ యొక్క పురుగులను నివారించేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం పెట్టుబడి తగ్గించుకునే విధంగా సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఈ యొక్క పసుపు రంగు అట్టాలు అదేవిధంగా నీలి రంగు అట్టాలను కనుక ఎకరానికి 20 చొప్పున అక్కడక్కడ అమర్చినట్లయితే కనుక ఈ రసం పీల్చే పురుగులను నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెగుళ్ళ విషయానికి వస్తే కనుక దీంట్లో ముఖ్యంగా బూడిద తెగులు లక్షణాలు చూసినట్లయితే కనుక ఆకుల పై భాగాన కింది భాగాన బూడిద చల్లునట్లుగా కనబడుతూ ఉంటుంది. ఈ యొక్క తెగులు సోకినటువంటి సందర్భాల్లో హెక్సాకోనజోల్ అయితే కనుక లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఫిజేరియం ఎండు తెగులు అంటూ ఉంటాము. ఈ నేల లోపల ఉన్నటువంటి ఫిజేరియం శిలీంధ్రం వలన ఈ ఎండు తెగులు సంక్రమించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ తెగులు సోకినప్పుడు మనం లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ అనేటటువంటి మందును కలిపి మొక్కల వేర్లు తడిచే విధంగా పోసినట్లయితే కనుక ఈ యొక్క ఫిజేరియం ఎండు తెగులను మనం నివారించవచ్చు. పుచ్చకాయ సాగులో మెలకువల గురించి చాలా చక్కగా వివరించిండ్రు సార్. మీకు ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పటి వరకు మీరు పుచ్చకాయ సాగులో మెలకువలు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చటిన్నారు. ముచ్చట పెట్టింది బి అఖిల. क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का. उतला बोल रहे? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था. पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. हाँ, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ? पर अब तो सभी डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं. खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं. धूप में बाल सफेद नहीं किए हैं. हाँ. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు అంతరంగం. ప్రతి సోమ గురు శనివారాలొచ్చిగి రైతు అంతరంగంలా రైతన్నే స్వయంగా తన సాగులోని అనుభవాలను గురించి శ్రోతలతోని పంచుకుంటాడు. మరి ఇయాల్టి రైతు అంతరంగంలా మిరప పంట సాగు అనుభవాల గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడికి చెందిన రైతు ఇటంకార్ సుధాకర్తో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది యు దినేష్. ఇటంకార్ సుధాకర్ గారు, మీకు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, మీకు భూమి ఎంత ఉంటుంది? భూమి 4 ఎకరాలు ఉంటుంది. ఇంకేమైనా కౌలు తీసుకున్నావు నువ్వు? కౌలు తీసుకున్నా కదా, ఒక 7 ఎకరాలు. నేను 10 ఎకరాల దాకా సాగు చేస్తావు. ఏమేమి పంటలు వేసినావు ఈ 10 ఎకరాల భూమిలో? పత్తి, 2 ఎకరాలు మిర్చి. ఎన్ని సంవత్సరాల నుంచి మిర్చి పండిస్తున్నావు? పోయిన సంవత్సరం వేసిన, పోయిన సంవత్సరం అక్కడికే అయిపోయింది. రేటు కూడా గిట్టుబాటు ధర దొరకలే. ఇక తిరిగి అమ్మిన 200 కిలో అయితే అట్లా సేఫ్ అయింది. ఈ సంవత్సరం ఏం చేస్తుంది? ఇక బాగుంది కదా, పంట మంచిగా ఉన్నది. పంట మంచిగా ఉన్నది, ఇప్పుడైతే మంచిగా ఉన్నది. ఇక ఏరినప్పుడు కాంట చేసినప్పుడు లెక్క. నారు ఎక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చినావు అప్పుడు? వరంగల్. అది ఇటు దొరకదా ఆదిలాబాద్ సైడ్? అటు పోయిన సంవత్సరం అక్కడ నుంచి తెచ్చిన బాగుండే. ఈ సంవత్సరం కూడా అక్కడ నుంచే వరంగల్ నుంచే తెచ్చిన. ఏం రేటుతో ఇచ్చిండ్రు వాళ్ళు? 720 ప్యాకెట్ తెచ్చిన. ప్యాకెట్ నారు మీరు అలుకున్నారు? ఇక్కడనే అల్లుకున్నాం. ఇట్లా డై ఫిట్ దో ఫిట్ అయింది? 3 ఫీట్ ఉంటుంది. పోయిన సంవత్సరం డై బై డై వేసిన అయితే మొత్తం అడ్డం పడుడు, మొత్తం కట్టెలేసుడు. ఎంత అని చెట్టుకు ఏమని కట్టెలేస్తామని ఇక ఇట్లా పడవని ఇట్లా వేసిన. ఎప్పుడు పెట్టినావు ఈ మిర్చి నువ్వు? నారు జూన్లో పెట్టిన. వర్షాలకు ఖరాబ్ కాలేవా? కాలే. జూన్ 20 తారీఖు పత్తి వేసిన. ఆయన 2 రోజుల తర్వాత నారు వేసేసిన. అంటే నారు ఒక ఏకమైనది ఉంటుందా?
45 రోజులకి వేసేసిన. మరి పచ్చిమిర్చి తెంపవా నువ్వు? ఆడోళ్ళు దొరకక అట్లా పండింది కదా. పోయిన సంవత్సరం కూడా పండు మిర్చి, పండు మిర్చే. ఈ సంవత్సరం పండు మిర్చి. పండు మిర్చే ఫుల్ పండిపోయింది, మరి తెంపుతలేవు ఇంకా? తెంపుతా ఎగ్దం వదన్ వెయిట్ వస్తుంది. ఉండని ఒక 15 రోజులు 10 రోజులు ఉండని అని నేను ఉంచుతున్నా. ఇప్పుడు ఆడవాళ్ళు దొరుకుతలేవు కదా. ఇప్పుడు పండుగ వచ్చింది, ఇటు ఏదో పండుగ చేసుకుంటారు, మళ్ళా కందులు ఉన్నాయి, కందులు కొట్టి పోతాను. ఇక ఒక వారం 10 రోజులు అయితే వస్తారు, ఫ్రీ అవుతారు. ఒక 4 చెప్తే 10-15 మంది వస్తారు. ఏం కాయకిలు ఇవ్వాలి వాళ్ళకు కిలో తోటి 10 రూపాయలు. ఒక మనిషి ఎన్ని కిలోలు తెంపాలా? 20, 25, 30 తెంపుతారు. తెంపేటప్పుడు చేతులు మండుతాయి, వస్తాయి, తుమ్ములు వస్తాయి, ముక్కు ముట్టిన తుమ్ములు వస్తాయి. కొందరు మార్క్స్ పెట్టుకుంటాడు, కొందరు లేదు. ఎన్నిసార్లు ఎరువులు వేసినావు? ఎరువులు 5 సార్లు. మళ్ళా కైకిలో రాళ్ళు, మళ్ళా మందు కొడితే ఎఫెక్ట్ పడుతుంది మిర్చికు. గడ్డి మందు కొడితే ఎఫెక్ట్ వస్తుంది కదా, ఇట్లా ఉండదు కదా. అది జ్వరం వచ్చినట్టు ఉంటది, అది చెట్టే. ఇది దీనికి కొట్టిన తర్వాత ఇయర్లకు పోతుంది కదా సార్. ఇయర్లకు పోతేనే కదా ఇది చనిపోయేది. మళ్ళా దీనికి ఎఫెక్ట్ కొడుతుంది కదా, ఇట్లా ఉండదు కదా కాయ. కలుపు తీసినావు? కలిపే తీసిన. ఎన్నిసార్లు? 400 రూపాయలు ఇచ్చి కైకిలోలకు పెట్టిన 4 రోజులు. ఎన్నిసార్లు కలుపు తీపిచ్చినావు? 3వసారి. ఇంకోసారి తీయబడుతుందా? ఇక తీయ. ఇక పై మందులు ఎన్ని చేసినావు? పై మందులు ఒక 15 సార్లు ఏమైనా. అది రోజు ఒక రకం తెలుస్తుంది. ఇది ఇవాళ ఇట్లా ఉన్నదా, రేపు వేరే. ఇప్పుడు కాదు, ఫస్ట్ కాడ నుంచి ఇవాళ ఉన్నట్టు రేపు ఉన్నది గ్యారంటీ లేదు, వేరే రకం వస్తుంది. దాన్ని పట్టి ఎన్ని సార్లు కొట్టాలని ఏం లేదు, గ్యారంటీ లేదు. ఇవాళ ఇట్లా ఉన్నావా, మంచిగా ఉన్నావా, మంచిగా ఉన్నది. మళ్ళా ఏమైనా ఎఫెక్ట్ వచ్చిందా మళ్ళా కొట్టుడే. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు. 4 రోజులకు ఎక్కువ లేదు సార్. 4 రోజులకు, 5 రోజులు, 4 రోజులకు, 3 రోజులకు, 4 రోజులకు, 5 రోజులకు ఇట్లా. చిన్న పిల్లల లెక్క చూసుకోవాలి. బాగా మెహనత్. ఎవ్వరు కూడా పెట్టలే. పోయిన సంవత్సరం నేనే పెట్టిన. పెరుగుడు మస్తు పెరిగింది. పెరిగింది. నేను చూసిన అక్కడక్కడ చెట్లు ఆడిపోతున్నాయి, ఎందుకట్లా? అది మన నీళ్ళు ఎక్కువ, బొగడ భూమి ఉండాలి. ఇట్లా నీళ్లు పడితే ఇట్లా ఉండాలి, మొత్తం జారిపోవాలి అటు. నిల్వ ఉండద్దు. నిల్వ ఉండద్దు. మొత్తం వేసింది అది, ఆ జాగా ప్లేస్ మొత్తం రొప్పి పారేసిన. మెంతి కూరను కొత్తిమీర అక్కడ అది ఎండిపోయింది మొత్తం. జౌకు పట్టిందా? జౌకు పట్టింది. నీళ్ళు ఎక్కువ ఏర్లు మీదనే ఉంటాయి కదా సార్. మీద ఏర్లు అది మీదనే ఉంటాయి, అది తెగిపోతాయి, చనిపోతాయి. మరి ఇప్పుడు ఇది పీకేస్తావు? మరి తెంపేసుకున్నావు ఇక కాయ బస్ అయిపోయింది టార్గెట్. ఎన్నిసార్లు కాస్తుంది ఒక మిరప చెట్టు? 3 సార్లు మంచిగా వస్తుంది. 3 సార్లు తెంపుతారు పండు మిర్చి, మళ్ళా తెంపరు. అయిపోయిందట. ఇగో ఇసుంటి ఉంటాయి కదా, ఇక ఎవరైనా తీసుకుపోమంటే వాళ్ళే తెంపి వెళ్ళి తీసుకుపోతారు. లేకుంటే సేర్ సగం అంటే కాయను పట్టి మాకు సగం మీకు సగం అంటే తెంపుతారు. లేకుంటే ఏం లేదనుకో ఇక ఇట్లానే తీసుకుపోతారు. నీళ్ళు ఎన్నిసార్లు వారిచ్చినావు? నీళ్ళు అయింది 10 సార్లేమో, 10-11. సెప్టెంబర్ నుంచి ఇచ్చినావా? సెప్టెంబర్. పోలాల నెలల కాడ నుంచి నీళ్ళే. ఇక ఇట్లా డ్రిప్ తో ఇచ్చినవా లేక ఆయిల్ ఇంజన్? ఇట్లా బోర్ ఉందా మీకు? లేదు, ఇగో కాలువ నుంచి ఇక్కడనే ఉంది కదా, దగ్గరనే. దోదిని పడుతుందా? 2 రోజులు అంతా కంటిన్యూ నడుస్తే. ఎంత డీజిల్ పట్టాలి దానికి? రోజుకు 12 లీటర్ పడుతుంది. ఇటు నుంచి నీళ్ళు ఇస్తే అటు ఒకసారి పోవాలి, మళ్ళీ ఇటు ఒకసారి రావాలి. అందిందా అటు, అందలేదా. దాని ప్రెషర్ బాగుంటది, ఆయిల్ ఇంజన్ ప్రెషర్. 5 HP మోటార్ అంత ఉంటుందా? 5 HP ఎక్కువ ఉంటది. 5 HP. ఒకటే కాలువ కిడిస పెడతా, 2-3 కాలువలకి? ఒకటే. ఇది పోవాలి, అక్కడ దాకా పోవాలి, మళ్ళా చూస్తాను పోవాలి, మళ్ళా ఇంకోసారి ఇటు. అట్లా కట్టలు కట్టేసినవి? కట్టలు కాసిన ఎటు పోదు, సీదా సాల్ట్ పట్టే. అంత 5 HP మోటార్ అంటే మట్టి కొట్టుకపోతుంది కదా? పోతుంది. అగో ఇట్లా. మరి 2-3 వేయాలి అప్పుడు. 2-3 వాటికి ఒకసారి మెల్లగా పోతాయి కదా నీళ్ళు. స్లో చేసి చేస్తాం. ఇక స్లో చేస్తే మట్టి కొట్టుకపోదు. లేకపోతే మట్టి కొట్టుకపోయే అవకాశం అగో అట్లా బొందలు పడితే, ఇట్లా బొందలు పడితే అగో అట్లా. ఇలా గడ్డి బాగా ఉంది కదా, ముక్కు పుడకల గడ్డి, ఆవాల గడ్డి. మొన్ననే అయింది. ఇది 2-3 సార్లు తీసినాం, మళ్ళా అయింది. ఇప్పుడు తీయవి ఇక తీయ అయిపోయింది చాలు. తెంపిన తర్వాత మరి వీటి కళ్ళం ఎక్కడ ఉంచుతావు? ఇంటికాండి పెద్ద స్లాబ్ ఉంది, స్లాబ్ మీద వేసేస్తా. వర్షం పడితే ఫాడీలు ఉన్నాయి కదా, కిందికి దించుతాం. బాగా రిక్స్. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఏం గ్యారంటీ లేదు నేను పెట్టాని. బాగా డబ్బులు ఖర్చు, ఆడోళ్ళు దొరకలు, మళ్ళా పత్తి సీజన్ మీద ఎవరు రాలు. ఎంత ఖర్చు అయింది 2 ఎకరాల మిరప? ఇప్పుడు 2.5 అయింది. 2.5 లక్షలు? 2.5 లక్షలు. అంటే నీకు ఒక 5-6 లక్షల పంట వెళ్ళాలి. అయితే లాభం లేకుండా లేదు. ఎకరానికి అట్టిగా 80-90 వేలు అట్టిగా అయితే సార్. 2 బస్తాలు నింపి ఉన్నాయి మన మందు డబ్బా. బిల్లు రాసి ఉంచిన
ధర ఏం రేటు ఉండవచ్చు, నిరుడు ఏం రేటు ఉండి? పోయిన సంవత్సరం 18-19 ఉండే, ఆఖరికు వర్షం వచ్చింది 16, 15, 14 తీసుకున్నారు క్వింటాల్కు. ఎన్ని క్వింటాల్ వెళ్ళింది పోయిన సంవత్సరం? పోయిన సంవత్సరం 13 క్వింటాల్ వెళ్ళింది. ఈ సంవత్సరం 20 క్వింటాల్ వెళ్ళేటట్టుంది. అది మంచిగా ఉంది. ఈ సంవత్సరం మంచిగా ఉంది. అట్లా చిన్న పాపని చూసుకున్నట్టు చూసిన దీన్ని ఇంత వచ్చింది. మిరపకాయ తెంపగానే మన మందులు వస్తావా, ఇంకా ఎరువులు? ఏం లేదు. ఇక ఎందుకు కింద పోయొచ్చు కదా, యూరియా DAP ఏమనే? ఇప్పుడు వేసి కూడా లాభం లేదు కదా సార్. మళ్ళీ రాదు. అయిపోయింది, టార్గెట్ అయిపోయింది. ఇక ముడతాస్తుంది. మళ్ళీ మందు కొట్టవా? ఇక మందు లేదు, ఏం లేదు. లాస్ట్ ఇడ్సపెట్టినాయి ఇక చాలు. మీ అనుభవం ప్రకారంగా పచ్చిమిర్చి తెంపి అమ్మితే లాభమా, పండు మిర్చి తెంపి అమ్మితే లాభం? పండు మిర్చి కోసి అమ్మితే లాభం ఉంటుంది. ఎన్ని రోజులు ఎండబెట్టాలా దీన్ని? ఇట్లా 4 రోజులు 5 రోజులకు ఒక జాగలో కుప్ప వేయాలి. ఒక జాగలో కుప్ప వేసి మంచిగా ఉంచాలి. దానికి మళ్ళీ రూమ్ లో పడేసుడు కాదు, గాలి తలగాలి మంచిగా. ఎట్లనో దానికి కూడా అంతే. కుమ్టు బాగా వస్తుంది కదా, ఇంట్లో ఉండొచ్చినట్టు ఉంటుంది? లేదు, మీద ఉంటుంది. మీద నుండి మేము కింద ఉంటాం. మరి మీ ఊళ్ళో అమ్మారా? తీసుకుపోతాం 200 కిలో పోయిన సంవత్సరం రేట్. మరి ఇటు మంచిర్యాల అటు రేట్ లేదా, మార్కెట్ లేదా? ఉంది. వరంగల్, నాగ్పూర్. ఏది లాభం, నాగ్పూర్ మార్కెట్ మంచిర్యాల? సేమే వస్తాయి సార్. మంచిర్యాల అమ్మేసుకోవచ్చు, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తగ్గుతుంది. ఇక చూద్దాం. ఇక ఒక బండి ఇద్దరు కలిసి ఇద్దట్లా ఒక వ్యాను చేస్తే అయిపోతుంది. ఎంతమంది మిర్చి పండిస్తారు? మా ఊర్లో 4 ఉండే, ఈ సంవత్సరం కూడా 5-6 మంది ఉన్నారు. నడమల అక్కడక్కడ ఈ రేడియం పేపర్లు ఎందుకు పెట్టిన? అట్లా అది దోమలు మందు కూడా పని చేయదు దాని ముంగట. నెల రోజులు గ్యారంటీ, నెల తర్వాత వేరే కార్డు వేయాలి. ఓకే. మరి సంతోషంగా ఉన్న మిర్చి పంట మీద? తెంపినాక అమ్మినాక సంతోషం. పెట్టుబడి ఎంత, దిగుబడి ఎంత తెలిసిపోద్ది. ఒకసారి తెంపితే 7-8 కుంటలు వెళ్తుందా? ఎక్కువ వెళ్తాయి సార్. ఎక్కువ వెళ్తుంది. 7-8 కుంటలు ఏమైతుంది సార్ ఒక్కసారికి? పోయిన సంవత్సరం 20 క్వింటల్ వెళ్ళింది. 20 క్వింటల్ అంటే 10 క్వింటల్ 9 క్వింటల్ వచ్చింది ఉల్లారినాక. సగం తరుగుపోతుంది సార్. ఇప్పుడు పండు ఉన్నది, ఇది ఉల్లారినాక హల్కగా అయిపోతుంది కదా, సగంకు సగం పోతుంది. సగం గ్యారంటీ. పోయిన సంవత్సరము సీడే మీరు ఈ సంవత్సరం పెట్టిండ్రా? వేరే సీడ్ తేజస్మి ఇది. వచ్చే సంవత్సరం ఇదే సీడ్ పెడతా, మారుస్తా? 2 కూడా పెడతా. తేజ మళ్ళీ తేజస్మి. అది సగం ఇది సగం పెడతా. ఇప్పుడు నీళ్ళు వారి చెడుసు ఏం లేదు? లే అయిపోయింది. ఇక మందు కూడా కొట్ట ఏం ఇక తెంపుడే ఉన్నది. ఒక వారం రోజులలో తెంపిస్తా. తెంపినాక ఏదైనా పంట పండిస్తావా? లేదు, ఇక అయిపోయింది. ఇక నీళ్లు అది కాలువై తెచ్చే వరకు జమ అవుతున్నాయి ఇక్కడ పైసలు. బోరు ఉంటే బేఫిగిర్. మళ్ళా నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇంట్లో మిర్చి చేస్తావా? పంట మారుస్తాయి. ఇక 2 సంవత్సరాలు అయింది కదా సార్. ఇక జొన్ననో మళ్ళా పత్తి ఏదో అవుతుందో ఏదో ఒకటి వేయాలి. సరే, బాగుంది సుధాకర్ గారు. మీరు మిరప పంట సాగు చేస్తున్నారు, చూస్తే ఇంత బాగా వ్యవసాయం చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. మిమ్మల్ని చూసి చాలా మంది మిరప పంట సాగు చేయవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు మిర్చి పంట సాగు చేయాలంటే ఎంత భూమితో సాగు చేయొచ్చు వాళ్ళు? సార్ వాళ్ళు ఇక డబ్బు బలం కావాలి. మీక ఒకరికి అడిగితే ఇచ్చే వరకు ఆయన ఇయ్యరు టైంకు. ఇక్కడ అందాలి, ఇక్కడ పెడితేనే కరెక్ట్ అవుతుంది, లేకుంటే పోతుంది. పత్తి ఉన్నది, మిర్చి ఉన్నది, ఏది లాభం ఎక్కువ అనిపిస్తుంది? మిర్చి లాభం. పత్తిలో ఏం లేదు సార్, రోజు తిరగాలి, రోజు పని ఉంటది. సరే, ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు. కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. 799 542 8693. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మీరు మిరప పంట సాగు అనుభవాల గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడికి చెందిన రైతు ఇటంకర్ సుధాకర్తో ముచ్చటిన్నారు. మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. మళ్ళా రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో చెరువు మట్టి వలన కలిగే లాభాలు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట, ఇంకా పాల కల్తీని గుర్తించే పరీక్షలు గురించి ఆదిలాబాద్ విజయ డైరీ ఉపసంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చటలింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.